బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ నుంచి కౌలాలంపూర్ వెళ్తున్న విమానానికి పెనుముప్పు తప్పింది. టేకాఫ్ అయిన 15 నిమిషాలకే కుడివైపు ఇంజిన్లో మంటలు చెలరేగాయి. వెంటనే పైలట్ అప్రమత్తమై ల్యాండింగ్ కు అనుమతి కోరారు. కొద్దిసేపు పాటు విమానాన్ని గాల్లో చక్కర్లు కొట్టింది. ప్రమాద తీవ్రతను గుర్తించిన ఏటీసీ అత్యవసర ల్యాండింగ్ కు అనుమతిచ్చింది. మలేషియా ఎయిర్లైన్స్ విమానాన్ని సేఫ్ గా ల్యాండ్ అవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. విమానంలో 130 మంది ప్యాసింజర్స్ ఉన్నారు. హైదరాబాద్ నుంచి కౌలాలంపూర్ వెళ్తున్న విమానానికి పెనుముప్పు తప్పింది. టేకాఫ్ అయిన 15 నిమిషాలకే కుడివైపు ఇంజిన్లో మంటలు చెలరేగాయి. వెంటనే పైలట్ అప్రమత్తమై ల్యాండింగ్ కు అనుమతి కోరారు. కొద్దిసేపు పాటు విమానాన్ని గాల్లో చక్కర్లు కొట్టించారు. ప్రమాద తీవ్రతను గుర్తించిన ఏటీసీ అత్యవసర ల్యాండింగ్ కు అనుమతించింది. మలేషియా ఎయిర్లైన్స్ విమానాన్ని సేఫ్ గా ల్యాండ్ చేయడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. విమానంలో 130 మంది ప్యాసింజర్స్ ఉన్నారు. హైదరాబాద్ నుంచి కౌలాలంపూర్ వెళ్తున్న విమానానికి పెనుముప్పు తప్పింది. టేకాఫ్ అయిన 15 నిమిషాలకే కుడివైపు ఇంజిన్లో మంటలు చెలరేగాయి. వెంటనే పైలట్ అప్రమత్తమవడంతో ల్యాండింగ్ కు అనుమతి కోరారు. కొద్దిసేపు పాటు విమానాన్ని గాల్లో చక్కర్లు కొట్టింది. ప్రమాద తీవ్రతను గుర్తించిన ఏటీసీ అత్యవసర ల్యాండింగ్ కు అనుమతించింది. మలేషియా ఎయిర్లైన్స్ విమానాన్ని సేఫ్ గా ల్యాండ్ చేయడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. విమానంలో 130 మంది ప్యాసింజర్స్ ఉన్నారు. దీనిపై మరింత సమాచారం మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ అందిస్తారు. నగేష్, చెప్పండి, విమానంలో మంటలు చెలరేగడానికి గల కారణాలు ఏమైనా తెలిసాయా? ఎయిర్ ఫోర్స్ సిబ్బంది ఏం చెప్తున్నారు నగేష్? సాంకేతికంగా మంటలు ఎందుకు వచ్చాయో ప్రస్తుతం అయితే తెలియలేదు. కానీ టేకాఫ్ అయిన 15 నిమిషాలకే కుడివైపు నుంచి ఇంజన్ లోంచి మంటలు వచ్చాయి. అంటే స్పీడ్ గా మంటల తీవ్రత కూడా ఎక్కువ ఉండడంతో లోపల ఉన్న పైలట్ తను భయపడ్డారు. వెంటనే ఆ విమానాన్ని గాల్లోనే కాసేపు చక్కర్లు కొట్టించారు. చక్కర్లు కొట్టించిన తర్వాత ఏటీసీ అధికారులకు సమాచారం అందించారు. ఈ విమానం హైదరాబాద్ నుంచి కౌలాలంపూర్ వెళ్తుంది. ఇందులో 130 మంది ప్రయాణికులు ఉన్నారు. అంటే గాల్లో కనుక అట్లే ప్రయాణిస్తే కనుక ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండేది. పూర్తిగా ఫ్లైట్ కూడా ఏదైతే విమానం కాలిపోయే పరిస్థితి కూడా ఉండేది. కానీ ఇక్కడ పైలట్ చాకచక్యంగా వ్యవహరించి రైట్ సైడ్ వస్తున్న మంటల్ని గుర్తించి వెంటనే ఆ గాల్లోనే చక్కర్లు కొట్టిస్తూ తాను ఎప్పటికప్పుడు ఏటీసీకి తాను లైన్ లో ఉంటూ ఆ విమానాన్ని మళ్ళీ ఎయిర్పోర్ట్ లో దించడానికి ప్రయత్నం చేశాడు. మళ్ళీ అక్కడ ఎయిర్పోర్ట్ లో తనకు ఎక్కడైతే ల్యాండింగ్ అవకాశం ఇచ్చారో ఆ ప్లేస్ లో మళ్ళీ విమానాన్ని సేఫ్ గా ల్యాండింగ్ చేయించారు. 130 మంది ప్రయాణికులను అయితే ప్రస్తుతం బయటకు దించారు. వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా భయానికి గురైన పరిస్థితి. ఎందుకంటే ఆ విమానం గాల్లోనే మంటలు పూర్తిగా ఆ విమానానికి అంటుకుంటే మాత్రం కాలి బూడిదయ్యే పరిస్థితి ఉండేది. కానీ చాలా వరకు ఇక్కడ పైలట్ మెచ్చుకోవాల్సిందే. ఎందుకంటే 130 మంది ప్రయాణికులను విమానానికి సేఫ్ గా ల్యాండింగ్ చేయడంతో విమాన శాఖ అధికారులు కూడా ప్రస్తుతం అయితే ఊపిరి పీల్చుకున్నారు. దీనిపైన కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఏటీసీ అంటే ఎందుకు అలా మంటలు రావాల్సి వచ్చింది, ముందుగానే పూర్తిగా టెక్నికల్ గా దాన్ని చూసుకోలేదా, అక్కడ ఉన్న అధికారుల వాళ్ళ నుంచి కూడా వాళ్ళు సమాచారం తెలుసుకునే పరిస్థితి అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం విమానాన్ని ల్యాండింగ్ చేసి దర్యాప్తు అయితే చేస్తున్నారు. థ్యాంక్ యూ నగేష్.